సార్ ఇప్పుడు మీరు ఇప్పటిదాకా మీ కెరియర్‌లో హిప్ జాయింట్ పెయిన్‌తో వచ్చిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు, వాళ్ళకి సర్జరీ చెయ్యకుండా పీఆర్పీ చేసిన సక్సెస్ స్టోరీ, లైఫ్ చేంజింగ్ స్టోరీ ఏదైనా ఉందా సార్? ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉందా సార్? నా దగ్గర నేను ఐ థింక్ వెరీ అంటే చాలా పెక్యులర్ కేసెస్ ఏంటంటే 1, 2, 3 ఉన్నాయి. 2 డేస్ ముందు 2 డేస్ తర్వాత పెళ్లి. ఓహ్! అంత చిన్న ఏజ్‌లో. 29 ఇయర్స్ చాలామంది నాకు ఎక్కువ మంది కోవిడ్ తర్వాత హెడ్ జాయింట్ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళు దగ్గర దగ్గర 350 మెంబర్స్ ఉన్నారు కదా! వాళ్ళలో 300 మెంబర్స్ 25-35 ఈ 2 డేస్ లో పెళ్లి పెళ్లి పెట్టుకున్నారు. అయ్యో! ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఎప్పుడో నెల ముందు. ఆ నొప్పి రాలే. సడెన్‌గా పెయిన్ వచ్చింది. నడవలేకపోతున్నాడు. ఇప్పుడు సిట్యుయేషన్ ఎట్లుంటది? ఎంగేజ్మెంట్ అప్పుడేమో చెప్పలేదు. మాకు హిప్ ప్రాబ్లమ్ ఉందని. అతనికి కూడా తెలీదు. సడెన్ పెయిన్ వచ్చింది. ఇప్పుడు చెప్పలేడు. ఎంఆర్ఐ తీసుకుంటేనేమో ఏవాస్కులర్ నెక్రోసిస్. పెళ్ళికెళ్ళాలి. సర్జరీకెళ్ళగలడా 2 రోజులు పెళ్లి పెట్టుకొని. సో, వాళ్ళకి పీఆర్పీ చేయడం ద్వారా మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత రివీల్ కూడా చేశాడు. దాని తర్వాత భార్యాభర్త కలిసి వస్తున్నారు ఇప్పుడు ట్రీట్మెంట్‌కి. సో, బేసికల్ ఏంటంటే ఇదేదో మ్యాజిక్ అని మనం పెద్ద పెద్ద డాక్టర్లు, అద్భుతమైన డాక్టర్లు అని చెప్పుకోవడం కాదు గానీ, కొన్ని టెక్నిక్స్ ఏవైతే సింపుల్‌గా ఈ జాయింట్ పెయిన్స్, ఈ క్రానిక్ మస్కులోస్కెలిటల్ డీజనరేటివ్ పెయిన్ కండిషన్స్ అంటారు. ఇవి జబ్బులు కాదు. షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్, నీ జాయింట్ పెయిన్ ఇవన్నీ. వీటికి ఈ సింపుల్ స్ట్రక్చర్స్‌ని సింపుల్‌గా పీఆర్పీ పద్ధతి ద్వారా గానీ, ఇతరత్ర చాలా చాలా ఉన్నాయి చిన్న ఇంజెక్షన్ టెక్నిక్స్. వీటి గురించి పబ్లిక్‌కి అవేర్‌నెస్ రావాలి.